హాయ్ ఫ్రెండ్స్, సారు ఒక బిజినెస్ గురించి చెప్తున్నారు. ఇది అందరికీ ఉపయోగపడేలా. ఆ బిజినెస్ ఏంటో నాకు సరిగ్గా అర్థం అవ్వట్లే. ఎందుకంటే సారు చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదంటే అందుకోసమే ఆయనను మొత్తం వీడియో ద్వారా మీకు అర్థమవుతే ఆయన నెంబర్ మీకు ఇస్తాను. పేదవారిని ధనికులుగా చేయడం. సారు ఆయన చెప్పారు నాకు ఆ మాట. అదేంటో నాకు అర్థం కాలే, ఎందుకంటే నాకంత మెమొరీ లేదు. సరే, సార్ చెప్తారు. మీకు అర్థమైతే ఆయన నెంబర్ మీకు పెడతాను. ఆయనకే ఫోన్ చేసి మీరు ఇది రీఛార్జ్ బిజినెస్ అంట. అంటే మనం ప్రతి నెల రీఛార్జ్ కానీ ఇయర్ కానీ అలా చేసుకుంటాం కదా, మొబైల్ రీఛార్జ్. అలా ఆ మొబైల్ రీఛార్జ్ గురించి సార్ చెప్తున్నా. అది ఒక బిజినెస్ అనమాట. సార్ ఏంటంటే లేని వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశం ఆయన చెప్తున్నారు. అది ఓకే. గురుగారు నమస్కారం సార్. అందరికీ నమస్కారం. ఓకే సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు, రామానుజపురం వెంకటేశ్వర్లు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యాను. ఏ జిల్లా సార్? వరంగల్ డిస్టిక్లో పనిచేశాను. ఓకే. తెలంగాణ? తెలంగాణ. ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే. సారు ఆ బిజినెస్ గురించి ఏంటో చెప్తారు. ఇది అందరికీ ఉపయోగపడేది. అంటే చదువు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇది ఇలాంటి ఏమైనా ఉన్నాయా? ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ఓకే, చెప్పండి. సరే సార్, ఆ బిజినెస్ మీరు ఏకాగ్రత అయ్యినండి. ఒకవేళ వినకపోయినా వీడియో చేస్తున్నా కాబట్టి మళ్ళీ వినండి. ఓకేనా? రైట్. ఓకే గురించి మనము 10 ఏళ్ళు కష్టపడ్డా సంపాదించలేనంత సంపాదనను కేవలం 3 నెలల్లో సంపాదించుకునే అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఎలానో మీకు చెప్తాను. ఎవరికి ఒక నయా పైసా ఖర్చు లేదు, ఎవరికి ఇబ్బందికరమైన విషయం కాదు. ఇది అందరూ తప్పకుండా చేసుకునేటువంటి మొబైల్ రీఛార్జ్ ద్వారానే మనము ఒక్కొక్కరం 80 లక్షలు సంపాదించే అవకాశం ఉన్నది 3 నెలల్లో సరిగా పనిచేస్తే. లేకపోతే 1 ఇయర్ వరకైనా సంపాదించుకోవచ్చు నెమ్మదిగా పనిచేస్తే. మీకు తొందరగా కావాలనుకుంటే 3 నెలలు కావాలంటే తొందరగా పనిచేయచ్చు, లేదంటే నెమ్మదిగా పనిచేస్తే సంవత్సరం వరకైనా మీరు సంపాదించుకోవచ్చు. దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం రీఛార్జ్ ద్వారానే. అయితే ఏంటి అంటే, మనం ఎవరైనా ఒక 100 రూపాయల పని చేయాలి. ఇందులో 100 రూపాయల పని చేయడం ద్వారా 80 లక్షలు సంపాదించే విధంగా రూపొందించబడింది ఈ కార్యక్రమం. అయితే సరే, ఈ కంపెనీ పేరు కూడా చెప్పండి ఒకసారి. కంపెనీ పేరు అవసరం లేదా? అయితే మొబైల్ రీఛార్జ్ మీకు మొబైల్ రీఛార్జ్ అవసరం పడ్డప్పుడు మీరు మా ద్వారా ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలి, ఒకటేసారి. తర్వాత చేసుకోకుండా అవసరం లేదు. మా దగ్గర ఒకసారి మాకు కాంటాక్ట్ అయ్యి మా ద్వారా రీఛార్జ్ చేసుకోండి. మీకు అవకాశాలు ఒక్కొక్కటిగా మీకు వివరించుకుంటూ పోతుంటాను. ఏం లేదు, రీఛార్జ్ మీరు చేసుకోవాలి. మీకు తెలిసిన 10 మందికి చెప్పాలి. మీరు 10 మందికి చెప్పిన వాళ్ళు కూడా ఎవరైనా 10 మందికి చెప్పుకోవాలి. ఒక్కసారి రీఛార్జ్ చేసుకోమని ఫ్రెండ్లీగా ఒకసారి రీఛార్జ్ చేసుకోండి మా దగ్గర, అంతే. అందరూ 10 మంది, అందరూ ధనవంతులు అయ్యే అవకాశం, ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరూ 10 మందికి, కనీసం 10 మంది కుటుంబాలకు చెప్పాలి. ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఫోన్లు ఉంటాయి కాబట్టి 20-30 ఫోన్లకు రీఛార్జ్ జరిగే అవకాశం ఉంటుంది మీ ద్వారా. అట్లా ప్రతి ఒక్కరి ద్వారా అలానే ఉంటుంది. అందరూ రీఛార్జ్ చేసుకుంటారు. ఒక నెల లోపల మన దేశం మీద 90 కోట్ల మంది రీఛార్జ్ చేసుకుంటారు. 90 కోట్ల, రోజుకు 3 కోట్ల మంది రీఛార్జ్ చేసుకుంటారు. అందులో మనకు మొత్తం మీద నెల వరకైనా ఒక 3 కోట్ల వరకు రీఛార్జ్ చేసుకోగలిగినా మనకు 80 లక్షలు వచ్చినట్టే. అయితే మనమే అందరికి రీఛార్జ్ చేయం. మీ 10 మందికి మాత్రం నేను రీఛార్జ్ చేస్తా. నేను రీఛార్జ్ చేసిన తర్వాత మీకు రీఛార్జ్ ఎలా చేయాలో చెప్తాను. మీరు మీ తర్వాత వాళ్ళకు మీరు రీఛార్జ్ చేయాలి. తర్వాత మీరు వాళ్ళకు కూడా ఎలా చేయాలో నేర్పాలి. అట్లా అందరూ ఒకరొకరు చేసుకుంటూ పోతుంటారు. ఆఖరికి మన ఫీల్డ్ మీద ఒక 1,10 లక్షల మంది రీఛార్జ్ చేసే వాళ్ళని తయారు చేయగలగాలి మనం, అంతే. ఎవరైనా ఒక 100 రూపాయల పని చేయాలి. ఆ 100 రూపాయల పనితోనే మనకు 80 లక్షలు వచ్చే విధంగా దాన్ని రూపొందించినాము. కాబట్టి మీకు తర్వాత, ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు అన్ని వివరాలు ఒక్కొక్కటి చెప్పడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఒక 10 మందికి రీఛార్జ్ చేసుకోమని చెప్పాలి. ఒక గంట పని, గంట లోపల మీరు 10 మందికి చెప్పవచ్చు. వాళ్ళు ఇప్పుడే రీఛార్జ్ చేసుకోమని కాదు, వాళ్ళకి ఎప్పుడు అయిపోతుందో అప్పుడే చేసుకోవాలి, అంతే. ఇప్పుడే మనం చెప్పగల చేసుకోరు, వాళ్ళకి అయిపోయిన తర్వాతనే చేసుకుంటారు. నెల చేసుకుంటూ ఉంటారు, 3 నెలలు చేసుకునే వాళ్ళు ఉంటారు, సంవత్సరం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏ మొబైల్కైనా చేసుకోవచ్చు, ఎయిర్టెల్ అయినా చేసుకోవచ్చు, జియో అయినా కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, దేనికైనా ఎంత అమౌంట్ అవసరం ఉంటే అంతే అమౌంట్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఇంత చేసుకో అంత చేసుకోమని బలవంతం పెట్టేది కూడా లేదు.
వీలైతే చేసుకోమనండి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, కానీ నెలకు చేసుకున్నా పర్లేదు. ఎంత వీలంటే అంతనే చేసుకోండి. ఇబ్బంది పడి చేయాల్సిన పని ఏం లేదు. వాళ్ళు ఎలా చేసుకునే రీఛార్జ్ని ఒక్కసారి మన దగ్గర చేసుకోమంటున్నాం ఫ్రెండ్లీగా. వాళ్ళని కూడా వాళ్ళకి తెలిసిన 10 మందికి చెప్పాలి. ఎవరు 10 మందికి తెలిసిన వాళ్ళు, ఇది అందరు రీఛార్జ్ చేసుకునే వాళ్ళే కదా, రీఛార్జ్ చేసుకునే వ్యక్తి లేడు కదా. ప్రతి ఒక్కరు మనకు కనపడే ప్రతి వ్యక్తి రీఛార్జ్ చేసుకుంటారు. కాబట్టి మనం ఒక 10 మంది చెప్పడం అనేది ఎవరికి కూడా కష్టమైన పని కాదు, ఎవరికి నష్టమయ్యే పని కాదు, ఎవరికి ఇష్టం లేని పని కూడా కాదు. ఎలాగ చేసుకుంటారో ఒక్కసారి మన దగ్గర వేసుకోమంటున్నాం ఫ్రెండ్లీగా, అంతే. దీంతో అందరూ బాగుపడే అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉన్నది ఒక 3 నెలల్లో. కాదంటే నెమ్మదిగా వేసుకుంటే సంవత్సరం వరకైనా మనం కోటీశ్వర్లు అవుతాం. కానీ మనం ఇప్పుడు పడే కష్టంతో మనం 10 ఏళ్ళు కష్టపడ్డా కోటీశ్వర్లు అయ్యే అవకాశం లేదు. 10 ఏళ్ళలో కోటి సంపాదించినా మనకల్లా ఖర్చు అయిపోతుంది. మొత్తం 10 ఏళ్ళ వరకు ఖర్చు అయిపోతుంది. మనకి ఏం మిగిలేదు. ఒక ఇల్లు కొనుక్కుందామన్నా, ఏది చేద్దామన్నా మనకు డబ్బులు మిగిలేదు. ఇప్పుడు 1 సంవత్సరంలో సంపాదించడం వల్ల మనం ఇల్లు కొనుక్కోవడానికి, మనకు కావాల్సింది ఏదంటే మన ఆశయాలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనమే కాకుండా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం ధనవంతులను చేయవచ్చు, ఎవరికి నష్టం లేకుండా. ఎలాగూ ఈ సోర్స్ అనేది దేశం మీద ఉన్నది. ప్రతి నెల 90 కోట్ల మంది రీఛార్జ్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు 3 కోట్ల మంది రీఛార్జ్ చేసుకుంటున్నారు. కాబట్టి మనం మొదలు ఏంటంటే సమాచారం అందియాలి అందరికీ. ఒక్కొక్కరు 10 మందికి చెప్పుకుంటూ పోవాలి. మీరు గంటలో 10 మంది చెప్తే ఆ గంటలో రెండో గంట వరకు మీరు 10 మంది, వాళ్ళు 10 మంది చెప్తే 100 మంది అవుతారు. 3వ గంట వరకు 1000 మంది అవుతారు. 4వ గంట వరకు 10,000 మంది అవుతారు. 5వ గంట వరకు 1,00,000 మంది అవుతారు. 6వ గంట 10 లక్షలు అవుతారు. 7వ గంట వరకు 1 కోటి మంది అవుతారు. ఇన్ఫర్మేషన్ పోతుంది. రీఛార్జ్ చేసుకుంటూ కాదు ఇప్పుడే ఒక్కసారి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎవరు ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు చేసుకుంటారు. ఇన్ఫర్మేషన్ అయితే మొదలు ఇవ్వాలి, మొదలు అందరికి తెలవాలి. ఇట్లా రీఛార్జ్ చేసుకోవడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఉన్నది. అందులో వచ్చే 2% లెక్కలోకి తీసుకున్నాం. ఒక్కొక్క కంపెనీ 5% ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, 7% ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. మినిమం 2% ఇచ్చే కంపెనీతోనే నేను లెక్క వేసుకొని చెప్తున్నాను. ఇది సాధ్యం కాదనే విషయం లేదు. ఒక 2% చొప్పున మీరు ఒక 5,000 రీఛార్జీలు నాకు ఉపయోగపగలిగితే 5,000 మీద 100 రూపాయలు నేను సంపాదించగలుగుతాను. ఆ 100 రూపాయలను నేను మీ పేరు మీదనే డిపాజిట్ చేస్తాను వేరే కంపెనీలో. ఆ 100 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరు డిపాజిట్ చేసుకుంటే వాళ్ళు ఒక్కొక్కరి మీద. అట్లా మీరు కూడా మీరు 10 మందికి చేసి మీరు ఆ 10 మందికి వచ్చిన క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకటి మేము చెప్తాము, ఎలా చేసుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తాం. 2% వచ్చేటండి, 5% వచ్చేటండి, 7% వచ్చేటండి. మినిమం 2% అయితే గ్యారెంటీగా వచ్చేస్తుంది. ఆ 2% దానికి చెప్తాము. ఆ 2% కమిషన్ వచ్చిన దాన్ని మీరు 5,000 రీఛార్జ్ చేసిన తర్వాత మీకు వచ్చిన కమిషన్ను వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయాలి. 100 రూపాయలు అంతే. 100 రూపాయల పనితోనే మనం 80 లక్షలు సంపాదించాం. ఇట్లా ప్రతి ఒక్కరికి 100 రూపాయలు డిపాజిట్ అయ్యకుండా పోతే మనకు 10 లక్షలు అయ్యే వరకు మనకు 1 కోటి రూపాయలు వచ్చే అవకాశం ఉన్నది. ఎవ్వరికి కష్టమైన పని కాదు. ఎవరు మన కోసం రీఛార్జ్ చేసుకోరు. వాళ్ళు ఎలాగో రీఛార్జ్ చేసుకుంటారు. ఒక్కసారి ఫ్రెండ్లీగా మన దగ్గర వేసుకోవాలి. ఒకటేసారి జీవితంలో ఒక్కసారి వేసుకోమంటున్నాం, ఎప్పటికీ వేసుకోమంటలేము. ఇది ఓకే, క్లియర్గా చెప్పారు గురుగారు. చెప్పాను. సరే, మీ ఏమైనా మొబైల్ డౌట్స్ ఉంటే నెంబర్ మళ్ళీ నా నెంబర్కు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. చెప్పండి. మీ మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ కూడా చెప్తున్నాను. 7569797988. మళ్ళీ ఒకసారి 7569797988. వెంకటేశ్వర్లు. మీకు రీఛార్జ్ అవసరమైనప్పుడు చెప్పండి. మీరు ఈలోగా అందరికీ చెప్పి పెట్టండి. 10 మంది, మీరు ఎవరికి మీకు తెలిసిన 10 మందికి ఇట్లా రీఛార్జ్ చేసుకోండి ఒకసారి అని చెప్పండి. ఎవరు డబ్బులు కట్టేది లేదు. రీఛార్జ్ డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఎక్కువ ఒక్క 50 పైసలు కూడా అవసరం లేదు. 299 అంటే 299 సరిపోతుంది. 3 రూపాయలు GST కూడా అవసరం లేదు దీనికి. అదే ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో మోసం అనేది అయితే ఏమీ లేదు, అవకాశమే లేదు మోసానికి. ఆయన ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన చెప్పింది నాకు అంటే ఇది కొంత ఏంటంటే మనుషులతో పని కాబట్టి ఆయన నా దగ్గరికి ఇప్పటికి ఒక 10 సార్లు వచ్చి ఉంటారు. బాబు ఇది నువ్వు చేసుకోగా మంచిగా ఉంటుంది, కష్టం ఎందుకు, ఎన్ని రోజులు కష్టపడతావు, అది ఇది అని చెప్పారు. కానీ మనం ఏంటంటే కష్టాన్ని నమ్ముకున్న వాడికి బ్రెయిను, మాట ఇవన్నీ అంత ఫాస్ట్గా మనం చెప్పలేము. ఇది ఆయన ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా ధనికులను చేయాలి అనే ఉద్దేశం అంతా ఆయనది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా తను ఒక లక్ష్యం మీద ఉన్నారు. ఆ లక్ష్యం మనకు మా లాంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది కానీ ఓకే, ఆయన చెప్పిన దాన్ని బట్టి కష్టపడే వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నారు. ఈ రీఛార్జ్ ఇది మీరు ప్రతిసారి రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఆయన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే చాలు, ఆయన మీకు రీఛార్జ్ ఎమ్మడే చేసేస్తారు. దీంట్లో మోసం ఏం లేదు. ఒక్కసారి మా దగ్గర రీఛార్జ్ చేసుకుంది అంటే మీరు కానీ మీ 10 మంది కానీ ఒకసారి చేసుకుని సరిపోతుంది. 2 సార్లు నాకు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను వాళ్ళకి ఎలా చేయాలనేది వాళ్ళకి నేర్పిస్తాను.
సెకండ్ టైం వరకు వాళ్ళకి నేర్పిస్తాను. 10 మంది రీఛార్జ్ నా దగ్గర వేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత ఆయనకే చెప్తాను ఎట్లా వేసుకోవాలని. ఇక్కడ మన జనానికి ఏంటంటే ఇది బిజినెస్గా మిమ్మల్ని కూడా ఆయన మీరు జాయిన్ చేయలేని వాళ్ళు ఉంటే నేనే చేస్తాను. అట్లయినా మీరు ఎవరికైనా వాళ్ళ చేయలేని పని కూడా మీరే చేస్తారు. వాళ్ళ పని కూడా చేస్తాను. కానీ ఎంతమందికి చాలా అందరికీ వీలు చేయలేం, కానీ కొంతమంది వీలు కాని వాళ్ళకి చేయగలుగుతాం. అంటే మీ ఇప్పుడు మన వీడియో దేశవ్యాప్తంగా పోతుంది. అంటే తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ఉంటారా? ఇంకా ఎక్కువ 4 కోట్లు 4 కోట్లే ఉంటుంది. తెలంగాణలో 4 కోట్లు అండి, ఆంధ్రాలో ఉండరు కదా? ఉండరా? ఉంటుంది. ఓకే, 8 కోట్ల. ఆంధ్రాలో 5 కోట్లు అని విన్నా. మొత్తానికి 10 కోట్లు వేసుకుంటా. దేశం మీద 90 కోట్ల మంది రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఓకే, డైలీ 3 కోట్లు డైలీ. మన తెలుగు లాంగ్వేజ్ అనేది ఓన్లీ ఇక్కడ వరకే కదా, మనం చెప్పింది తెలుగు కాబట్టి మన తెలుగు వాళ్ళే వింటారు. వాళ్ళు హిందీ వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే, రైట్. సరేలే, ముందైతే మీకు ఈ 4 కోట్ల మంది వింటున్నారు కాబట్టి గురువుగారు చెప్పింది నాకు ఆరకూరగానే, ఎందుకంటే నేను మైండ్లో ఎక్కువ ఏది ఉంటుంది అది ఎందుకు చెప్తాం, అది ఎందుకు అవసరం కాదు. నీకు రాదని అంటే ఇక వాళ్ళకు కూడా అదే ఒక డౌట్. ఎందుకు అంటే నువ్వు రాదని దాన్ని హైలైట్ ఎందుకు చేస్తాను? నువ్వు రాకపోయేంత విషయం కాదు. రీఛార్జ్ చేసుకోమనేది రాదంటే ఏం చెప్పాలి? సారీ అంటే రీఛార్జ్ కాదంటే రీఛార్జ్ చేసుకోండి అంతే. ఏం చెప్తుంది ఇలా కొత్తగా? ఏం చెప్తాను కాదు గురుగారు, నేను రీఛార్జ్ అంటే ఇందులో వాళ్ళను కూడా బిజినెస్లుగా వాళ్ళు కూడా నేను మలుస్తా కదా, వాళ్ళు ఏం చేసేది లేదు. సారే చూసుకుంటారా అంట. అంటే నాకు అర్థమైంది, నేను కూడా ఆయనకు అప్పచెప్పాలని మాత్రమే, చేసుకుంటే సరిపోతుంది, అప్పచెప్తే చాలని అది చెప్తున్నారు. కానీ మనకేందంటే నన్ను కూడా చేరమని ఇందాక చెప్తేను, మనం ఎక్కడ చేరుతాం, మనకు ఖాళీ ఉండదు కదా, మనకు చికెన్ వేరే వాటి లెక్క అనుకుంటున్నాను. నేను అనుకున్నాను వేరే వాటి లెక్క కాదు ఇది. ఓన్లీ మీరు చేసుకునే రీఛార్జ్ను ఒకసారి నాకు చెప్పడం అంతే. అలా పెద్ద దీన్ని చేరుడు ఏమైనా అని ఏం లేదు, అలా పెద్దగా ఇష్యూ లేదు. ఒకసారి ఒక 5 నిమిషాల పని ఉంటుంది ఎప్పుడైనా. మళ్ళీ కూడా నేను 100 రూపాయలు కట్టినప్పుడు 5 నిమిషాల పని ఉంటుంది. జనం ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే సెల్లు చూసుకోవడానికి గంటల సేపు అయినా పెడతారు. సెల్లునే ఇక మళ్ళీ వేరే పని కాదు. సెల్లు గంట సేపు చూసుకున్నా ఒక 5 నిమిషాల పనే చెప్తాను నేను ఎప్పుడు చెప్పినా. సెల్లు చూసుకోవడానికి గంటలకు జనం చూస్తారు, టైం వేస్ట్. ఎవడన్నా ఏదైనా పని ఉందంటే భయపడతారు. ఏం పని చేయను అసలు, సెల్లు తప్ప వేరే ఏం పని లేదు. సెల్లు తప్ప వేరే పని లేదు. చూడడం అయితే చూస్తారు, ఇది కూడా పనే కదా. మనుషులతో మాట్లాడాలంటే పనే కదా. ఒక నెంబర్ కొట్టి ఇట్లా అమౌంట్ కొడితే రీఛార్జ్ అయిపోతుంది. ఏముంది అలా ఒక నిమిషం పని. అది ఒక రీఛార్జ్ చేయాలంటే 1 నిమిషం పని. నేను బస్సు ఎక్కుతుంటా కూడా వేస్తుంటా అట్లా అప్పుడప్పుడు. ఓకే, ఇప్పుడు ఇందాక వచ్చిన పంచాయతీ అంతా అదేనా? టింగు అని మొత్తుకున్నది అంటే వాళ్ళు రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు మీ దాంట్లో జాయిన్ అయ్యారని? లేదు, మరి ఏదో టింగు అని శబ్దం వచ్చింది. వాట్సాప్. ఓకే, రైట్. అంటే మా దాంట్లో ఫోన్ చేస్తారు, సైలెంట్ వస్తుంది. ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి అడుగుతారు. రీఛార్జ్ ఫోన్ మాత్రం చేయాల్సిందే, మెసేజ్లు ఇట్లాంటి పంచాయతీ లేదు. ఫోన్ ఎందుకంటే వాళ్ళకి వెంబడే రీఛార్జ్ కావాలి కదా. వాళ్ళు మెసేజ్ చేస్తే నేను చూడకపోతే ఆగిపోతుంది. ఫోన్ చేస్తేనే తెలుస్తుంది. ఫోన్ చేసి వాళ్ళు చెప్తే నెంబర్ అప్పుడే కొట్టేస్తాం, రీఛార్జ్ అయిపోతుంది. నా దగ్గర ఉన్న ఏంటంటే అలవాటు, తెలియకపోతే తెలియదు అని చెప్తాను. అది ఒకవేళ లోతుకి పరిశీలన చేసుకునే అవగాహన నాకు లేదు. ఏదైనా సరే మన అవగాహన చేసుకునేంత విషయం లేదు ఇందులో. నువ్వు అంటున్నావు ఓకే, అవగాహన రీఛార్జ్ ఒకసారి రీఛార్జ్ ఎలా చేసుకుంటావు కదా, నాకు ఫోన్ చేసి చెప్పడానికి అది నన్ను అవగాహన ఉంది చెప్పు. రీఛార్జ్ నీకు అవసరమైనప్పుడు. అంటే మీరు ఏమన్నారంటే మీరు రీఛార్జ్ చేసుకుని వెంబడే మీరు కూడా ఒక 10 మంది చేయండి అని చెప్పారు. ఆ ఫోన్ చేసే ఆ కెపాసిటీ వాళ్ళని ఒప్పించడం. రీఛార్జ్ ఎలా చేసుకుంటారు? వాళ్ళ కష్టమైన పని కాదు. ఇప్పుడు ఓ చికెన్ కొనుక్కోమన్నా, మటన్ కొనుక్కోమన్నా నేను తినవచ్చు, ఏమన్నా వచ్చు, ఇప్పుడు తినవచ్చు, నేను ఎప్పుడు తింటా అంటాడు. రీఛార్జ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాడు. ఎలాగ చేసుకునే పని ఒక్కసారి మన దగ్గర చేసుకోమంటాం. లైఫ్లో లైఫ్ బాగుపడడానికి అది ఒక సాధనం. ఎందుకంటే గురువారి దగ్గర ఒక్కసారి అంటే మీరు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే, సార్ చెప్పే బిజినెస్లో మీరు కూడా చేరాలనుకుంటే సార్ చెప్పింది ఏనండి. లేదు అనుకోండి, రీఛార్జ్ ఒకసారి సార్ దగ్గర చేసుకోండి అంతే. మీరు అంతేనా? అంతే పంచాయతీ. మీకు అవసరం లేదనుకోండి, పెద్ద ఆయన కాబట్టి ఆయన చెప్తున్నారు కదా అని ఒక సరే. ఇందులో మోసం ఏం లేదు కదా మీ దాంట్లో. అంటే మీరు రీఛార్జ్ కావాలని వాళ్ళు చేసింది అనుకో, ఫస్ట్ మీరు వేసిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు వేసేసి తర్వాత వాళ్ళు పే చేసుకోవచ్చు. అట్లా అంటే వాళ్ళు మోసం జరగవచ్చు ఏమో. వాళ్ళు ఎక్కడో లాంగ్లో ఉంటారు కదా, వాళ్ళు చేస్తారట. సరే
ఇప్పుడు ఏం చేస్తారు సార్ నాకు రీఛార్జ్ కావాలంటారు, మీరు ఏ చేసిన తర్వాత వాడు స్విచ్ ఆఫ్ పెట్టారు. అందుకనే నేను చేస్తున్నట్టు నేను మీకు చెప్తున్నా, మీరు చెప్పే 10 మందికి నేను చేద్దామని అనుకున్నాడు. మీరు చెప్పే 10 మంది అంటే సార్ మధ్యాహ్నం మీరు చెప్పేది ఉంటారు ఏంటంటే, తెలిసిన వాళ్ళకైతే మోసం జరగదనే ఉద్దేశంతోనే మీకు తెలిసిన వాళ్ళనే చెప్పమంటున్నాను. సారు ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఈయన ఆల్రెడీ తెలుసు కాబట్టి మీది ఇంకా మీకు అడ్రస్సు ఏదన్నా ఉంటే కూడా క్లారిటీగా చెప్పండి. నేను ఉండేది ఇది పలానా మీరు ఏ ఆఫీసులో చేశారని. ఒకరు నాకు పరిచయం కావాలి, ఫస్ట్ ఒకరు పరిచయం ఆ ఆఫీస్ ద్వారానే 10 మందికి చేస్తా రీఛార్జ్. ఇప్పుడు ఒక రమేష్ అంటే ఆయన నాకు ఫోన్ చేసి రీఛార్జ్ చేసుకున్నాడు. రమేష్తో మాట్లాడతా కదా, మాట్లాడినాక ఆయన నాతో మాట్లాడతాను, నేను ఆయనతో మాట్లాడతా, ఆయనకు ఒకసారి రీఛార్జ్ చేస్తా, ఆయనకు సరే వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. రీఛార్జ్ చేస్తా, ఆయన డబ్బులు నాకు కొడతాడు, నాకు నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన చెప్పే 10 మందికి ఆయన డబ్బులు తీసుకొని నాకు చెప్పాలి. నాకు ఇవ్వకుంటే ఆయన దగ్గర డబ్బులు పెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నాకు చెప్పాలి. అది ఇదేంటంటే మీకు తెలిసిన వాళ్ళతోనే ఈ బిజినెస్ అనేది కనెక్టివిటీ ఆ అవుతుంది. డబ్బులు మీరు తీసుకోండి, నాకు ఇవ్వకుండా నాకు రీఛార్జ్ చేసినాకనే ఇవ్వండి, మీ దగ్గర పెట్టుకోండి. ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వాల్సిన వారు సార్ని కలవాల్సిందే ఖచ్చితంగా. కలవాల్సిన అవసరం లేదా? మరి వాళ్ళు మోసం చేస్తానంటే వాళ్ళు సరేలే, మోసం అవకాశం సరేలే ఒకసారి చేయాల్సిన వాళ్ళు లక్ష అంటే కొంతమంది ఇయర్లీ మొత్తం చేసుకుంటారు. 2500 3000 ఉంటుంది కదా, అలా మొత్తం చేసుకుంటారు ఒకసారి. ఈ 300 పంచాయతీ పోయింది అనుకో, నెలకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏంది పోతే పోని 300లే పెద్ద ఆయన కదా చెప్పింది అని అంటారు. అదే 2500 వరకు వచ్చేసరికి ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు రమేష్ చేసుకున్నాను, ఒక రమేష్ అనేది మీకు ఫోన్లోనే కదా కలిసేది. ఈ పంచాయతీ మీకు డైరెక్ట్ ఉండదు కదా, ఆ పంచాయతీని మీకు ఏమన్నా డైరెక్ట్ కలవాలా అది చెప్పండి. అట్లానే అంటే కలవాలంటే కలవరు, కలిస్తే ఏం లేదు, కలవచ్చునా తప్పేం లేదు, కలిసే వీళ్ళు ఉంటే కలవచ్చు, లేకపోతే లేదు. అట్లా కలిసినా కానీ నాకేం ఆయన గురించి నాకు తెలియదు కదా, నమ్మకం అనేది చిన్న దాని మీద కూడా అట్లా కాదనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. రీఛార్జ్ చేసుకునే డబ్బులు కూడా ఇవ్వనంత ఉంటుంది అని అనుకుంటుంది. ఏంటంటే డబ్బుతో కూడిన దానికి నమ్మకాలు అనేది మెయిన్. అందుకని ఇప్పుడు ఎవరు ఒక 100 రూపాయలు నష్టపోవాలన్నా కానీ అందుకని నేను ఎందుకు చెప్పిన అంటే మీకు చెప్పిన, మీ ద్వారా 10 మంది వస్తారు కదా, మీ ద్వారా 10 మంది వస్తారు కాబట్టి ఆ 10 మందికి నేను రీఛార్జ్ చేస్తాను కాబట్టి మీరు తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్తారు కదా, మీకు తెలిసిన వాళ్ళు చెప్పారంటే మీ దగ్గర నుంచి డబ్బులు పోవు అనే నమ్మకంతో చెప్తున్నారు. ఓకే, ఇదంతా ఓన్లీ రిలేషన్షిప్ బిజినెస్. ఓకే, అంతేనా? తెలిసిన వాళ్ళు చేసుకోవడం అంతే. రీఛార్జ్ చేసినాక డబ్బులు వాళ్ళు ఇవ్వాలి, అదే దాని కొరకే ఇది, అంతే. ఎవరైనా మోసం చేస్తే అనే దాని గురించి చెప్తున్నాం. అట్లా చేయరనే భావంతో చేస్తున్నాం. ఎందుకంటే 300 రూపాయలు రీఛార్జ్ పైసలు ఎగ్గొట్టేంత ఉద్దేశంగా ఉండరు. ఒకరు 300కి కానీ నెల చేసుకునే వాళ్ళు ఉండరు కదండి. ఇంకా ఒకరు సంవత్సరానికి 6 నెలలకి ఈ ఆఫర్లు ఉండేది ఉంటుంది కాబట్టి, అలా ఈ ఆఫర్లు ఉండేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకటేసారి సంవత్సరానికి అయితే మాకు ఒక 500 తగ్గుతుందన్న వాళ్ళు సంవత్సరానికి చేసుకుంటారు కదా, చేసుకొని అట్లా ఆ విషయం చెప్తున్నాను. మీరు 300 అయినా ఒకేసారి చేయమంటున్నారు. వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు కానీ ఇది ఓన్లీ. అయితే నేను అంతమంది ఏం కాదు, నేను ఈయన తరఫున ఒక 10 మందికే చేస్తా. తర్వాత రమేష్కి తెలిసిన అతను ఇంకో 10 మందికి, వాళ్ళ 10 మందికి ఆయన చేసుకుంటారు. వాళ్ళ 10 మందికి తెలిసిన పోతుంది కాబట్టి దీన్ని ఏమంటారు, చైన్ బిజినెస్ అని అనొచ్చా? చైన్ బిజినెస్ అంటే డబ్బులు కట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. మనకు లాభం వస్తాయి వితౌట్ నష్టం, చైన్ బిజినెస్. చైన్ బిజినెస్ అంటారు, బిజినెస్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఇది కనెక్టివిటీ, ఎవరైనా కనెక్టివ్. ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు కూడా కొంతమంది చేర్పిస్తారు. దాని తర్వాత చైన్ లింక్ అన్నారు. చైన్ లింక్ అంటే ఏంటంటే నేను నీకు డబ్బులు కట్టిస్తే నువ్వు చేర్పించుకుంటే నీ డబ్బులు నీకు వస్తాయి, లేకపోతే పోతాయి. నువ్వు చేర్పించిన వాళ్ళు నష్టపోతారు, నువ్వు లాభపడతావు. ఎప్పుడైనా కింద వాళ్ళు నష్టపోతా అంటారు, అది చైన్ లింక్ అంటారు. దాన్ని చైన్ లింక్ అని దానికి పేరు పెట్టారు. దీన్ని ఏమంటారు? బిజినెస్ డెవలప్మెంట్. ఓకే, రీఛార్జ్ బిజినెస్ డెవలప్మెంట్. ఇంకా ఏమైనా ఉంటాయి? అంటే ఏం లేదు, అందరూ చేసుకోవడం, అందరూ ఎలాగో చేసుకుంటారు. అది ఒకసారి మన ద్వారా వేసుకోవడం. పోయే ఇన్కమ్ను పోయే ఇన్కమ్ను మనం తీసుకుంటాం. ఫోన్పే కంపెనీ 45 కోట్లు సంపాదించుకుంటుంది, 450 కోట్లు సంపాదిస్తుంది, నెలకు 450 కోట్లు సంపాదిస్తుంది. అయితే ఇప్పుడు అది మన పేద ప్రజలు ఎంతో మంది ఉన్నాం కదా, మనం బాగుపడే అవకాశం ఉంది. పేద ప్రజలు అందరూ ఉద్యోగాలు లేక ఇవి లేక ఇబ్బంది పడే వాళ్ళు. గురుగారు చిన్న క్వశ్చన్, అంటే
ఒక రీఛార్జ్ 2500 రూపాయలు చేశారు అనుకోండి, ఒక ఆయన రీఛార్జ్ చేసుకున్నాడు అనుకోండి, కంపెనీ ఇది మొత్తం లాభపడుతుందా లేకపోతే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ పోవచ్చు కంపెనీకి? ఇప్పుడు కంపెనీకి పోతుంది అనుకో, ఇప్పుడు 2500లో వాళ్ళకి ఎంత లాభం, ఎంత నెట్ ఖర్చు అవుతుంది? అయితే ప్రతి కంపెనీ కొంత 5 to 10% ఈ రీఛార్జ్ చేసేటోళ్ళకు అని ఖర్చు పెడుతుంది తన బిజినెస్లో. 5 to 10% వరకు నాకు కరెక్ట్ తెలియదు, 5 to 10 మనకైతే కొంత అది ఖచ్చితంగా తెలియాల్సిందే. ఎందుకంటే మనకి ఇచ్చేది మనం చూసుకుంటాం, వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో మనకు తెలియదు. మనకు ఇస్తాన కంపెనీ 2% మినిమం ఉన్నది, కొన్ని 7% కూడా ఇస్తాను. మరి ఎట్లా ఇస్తాను? 2% అయితే గ్యారెంటీ ఇస్తానని నమ్మకం, 2% మీద ఆధారపడి చెప్తున్నా. రైట్. ఇప్పుడు ఇప్పుడు 100 రూపాయలు వేసుకున్నారు అనుకోండి, 2% అంటే 2 రూపాయలు. 1000 రూపాయలు అయితే 20 రూపాయలు వస్తుంది. ఓకే, ఇది 2% బిజినెస్ డెవలప్మెంట్, 100కి 2% అంటే 5000 రీఛార్జ్ ఆయన తరఫున 10 మంది చేసుకుంటే 5000 అన్న అవుతుంది అమౌంట్ మినిమం. 5 2 10 100 రూపాయలు వస్తుంది. 100 రూపాయల పని కావాలి మనకు ఒక్కొక్క వ్యక్తి ద్వారా. 100. సరే, ఇప్పుడు అతను రీఛార్జ్ చేసుకునే వాడికి ఆ 100 రూపాయల్లో మీకు వస్తుంది అనుకోండి, ఎంత ఆయనకు ఏమైనా లాభం? ఏమన్నా 100 రూపాయలు ఆయన పేరు మీదనే కట్టేస్తాను. ఆయన పేరు మీద కట్టేస్తాను. ఆయనకు లాభం వచ్చినట్టు ఎంబడి ఆయన అకౌంట్లో వేస్తారా? ఆయన అకౌంట్లో లేదు, ఆయన పేరు మీద ఒక దాంట్లో మెంబర్షిప్ పెట్టదు. సరే, ఇప్పుడు ఆయన ఏంటంటే, ఇప్పుడు 5000 పెట్టి ఒకవేళ మీరు సపోజ్ ఇయర్లీ 2500 3000 ఇయర్లీ రీఛార్జ్ ఉంటుంది కదా, ఆ రీఛార్జ్ చేసుకుని ఎమ్మడే దానికి 2% యాడ్ చేసుకొని ఎంతైతే వస్తుందో దాన్ని సారు మెంబర్షిప్ని తయారు చేసేస్తారు, అంతేనా? మెంబర్షిప్ చేస్తే అంటే ఏందో 100 రూపాయలు అంటే 100 రూపాయలే కాదు, ఎంత వస్తే అంత చేస్తారా? అంతే సరిపోతుంది. 100 చాలు. 99 కట్టాలి ఆయన పేరు మెంబర్షిప్ కావాలి. సరేలే, రైట్, అంతే అవుతుంది కదా గురించి. ఇప్పుడు 3500 ఆ మధ్యలో అయితే 80 90 అవుతుంది, కానీ ఇంకా దానికి ఇంత ఎక్కువ కట్టేసి మెంబర్షిప్ తయారు చేసుకోవచ్చు. ఒక మెంబర్షిప్ చేస్తే నా తరఫున ఆయన ఉన్నట్టు లెక్క. ఆయన ఏం చేయాలి? ఆయన కూడా అట్లనే 10 మందికి రీఛార్జ్ చేస్తే ఆయనకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ను ఆయన కూడా ఆ కింది 10 మందికి 99 కట్టాలి ఆయన మెంబర్షిప్. ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే, దీన్ని బిజినెస్ డెవలప్మెంట్లో ఒక మనిషి ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 2% కమిషన్ వస్తుంది. ఆ 2% కమిషన్ని మిమ్మల్ని కూడా బిజినెస్లో జాయిన్ చేస్తారు. రీఛార్జ్ చేసుకునే వాళ్ళు మీకు అదో బిజినెస్ అనమాట. మీరు మిమ్మల్ని బిజినెస్లో జాయిన్ చేసుకుంటున్నారు. ఆయన మీకు చెప్తాడు, ఇంకొక 10 మందికి మీరు చెప్పండి, అది చేయించాలని. ఇట్లా ఇది ఏదో ఉంది ఈ బిజినెస్ డెవలప్మెంట్ అంటే ఇది మీకు అర్థమయ్యేటట్లు ఉంటే దీంట్లో మీకు 5000 వరకు మీ అమౌంట్ 5000 మీరు ఒక 300 కావచ్చు, ఒక 500 కావచ్చు, ఒక 1000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. 5000 వరకు మీరు నాకు రీఛార్జ్ నాకు చెప్తే నేను మీకు మెంబర్షిప్ 99 రూపాయలు కట్టేస్తాను. హ్యాపీ ఎర్నింగ్ ఇండియా అనే కంపెనీలో కూడా మీరు మెంబర్ అయిపోతారు. 5000 వరకు అయితే 100 రూపాయలు వస్తుంది. దాన్ని మీరు బిజినెస్లో ఆయన పార్ట్నర్షిప్ చేసుకుంటారు. రైట్. అయితే ఆయన కూడా ఏం చేయాలంటే ఆయనకు రీఛార్జ్ ఎలా చేయాలని ఆయనకు చెప్తాను. అప్పుడు ఆయన కింది వాళ్ళకి చేస్తాడు కదా, 10 మందికి 10 మంది తరఫున 100 మందికి చేస్తాడు కదా రీఛార్జ్. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 99 రూపాయలు చొప్పున ఆయన కడితే ఆయన కింద వాళ్ళ మెంబర్లు అవుతారు. రైట్. ఒక నిమిషం, ఏంటంటే ఇప్పుడు 5000 వరకు మీరు 300 వేసుకుని ఒక్కొక్క మనిషి 10 మంది 5000 వరకు 10 మందితో చేపిస్తారా, 20 మందితో చేపిస్తారా? అంటే మనిషికి మంత్లీ అయితే 300 రూపాయలు. 300 రూపాయలని ఒక 10 మంది చేస్తే 3000 అవుతుంది. అట్లా ఒక 12-15 మంది. ఒక ఇంట్లో 2 ఫోన్లు 3 ఫోన్లు ఉంటాయి. 2 ఫోన్లు. అవును గురించి, ఎవరైనా సరే మనుషులు యాడ్ అయినట్టే కదా. నెల చేసుకుంటే ఒక మనిషి 5000 రూపాయల వరకు ఒక మనిషి అలా చేస్తే ఆ 100 రూపాయలని ఆయన బిజినెస్లో ఆయన యాడ్ చేసి మిమ్మల్ని పార్ట్నర్గా ఆయన తయారు చేసుకుంటాడు, అంతే కదా? ఓకే, అట్లా తయారు చేసుకొని దీన్ని మీ అంతా కలిసి ఇట్లా ఏంటంటే అంటే మీరు కూడా అట్లే నేను పార్ట్నర్, నేను నా 10 మంది నేను అట్లా చేసుకుంటాను. మీరు మీ 10 మందిని మీరు కూడా అట్లే రీఛార్జ్ చేసి వాళ్ళకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ను వాళ్ళ పేరు మీద మెంబర్షిప్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మీ తరఫున మెంబర్లు అయిపోతారు. అంటే హెడ్ అనేది ఎవరు లేరని. ఇప్పుడు సార్ ఒక వర్కర్ అయితే మీరు కూడా ఒక బిజినెస్ మ్యాన్. వర్కర్ అనకూడదు, ఆ కంపెనీలో సార్ ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీరు కూడా ఒక బిజినెస్ మ్యాన్, అంతే. అంతేగాని ఏ సార్ హెడ్ మీరు ఆయన కింద పనిచేస్తున్న ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఎందుకంటే మీరు 5000 రూపాయలు రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు మెంబర్ అయిపోతారు ఆ కంపెనీలో. ఇంకా మీరు ఏకంగా మీరు ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు. ఆయనకు అది చెప్పేస్తే
అలా అలా కంటిన్యూటీ. మీరు 10 మందికి కట్టడం వల్ల అప్పుడు మీకు కొంత డబ్బు మీకు వచ్చేస్తుంది అలా మెంబర్షిప్ ద్వారా. మీరు 10 మందికి మెంబర్షిప్ ఇస్తారు కదా ఫ్రాంచైజీ, ఈయనకు 350 రూపీస్ వస్తాయి. ఆ 10 మంది చేస్తారు, 100 మందికి అట్లా 100 మంది కడతారు కదా, కట్టినప్పుడు ఈయనకు కూడా 100 మంది మీద 1000 రూపాయలు వస్తాయి, 1500 రూపాయలు వస్తాయి. ఇది క్లారిటీ బిజినెస్ ఏనండి. అట్లా ఒక్క 50 వచ్చి అంటే మీరు దీనిలో ఏంటంటే ఒక కంపెనీ గురించి చెప్పమంటే చెప్పట్లేదు మీరు, ఆ కంపెనీ గురించి చెప్పితే సరే రీఛార్జ్ చేసుకోమంటేనే కన్ఫ్యూజ్ అవుతుంది, నాకు అర్థమవుతుంది అంటున్నావు కదా. ఒక్కొక్కసారి మొదలు రీఛార్జ్ కావాలి ఫస్ట్. రీఛార్జ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు కదా, ఒకసారి ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు కదా. అట్లా ఫ్రెండ్లీగా చేసుకునే అలవాటు కావాలని మొదలు రీఛార్జ్ మీద ఫోకస్ చేస్తారు. అంటే వీళ్ళు ఏంటంటే ఆ 100 రూపాయలు 300 కట్టడానికి ఎంక్వైరీ చేస్తారు, మేమేమన్నా మోసపోతున్నాం ఏ కంపెనీకి. రీఛార్జ్ చేసినాకనే ఇస్తాడు, రీఛార్జ్ చేసినాక మెసేజ్ అవుతుంది. కంపెనీ ఏమైనా ఉందా, దేనికి లేదా, ఉందా లేదా చెప్పండి ముందు. కంపెనీలు ఉన్నాయి, ఒకటే కంపెనీ మీద ఆధారపడి ఉండం కదా మనం. ఒక కంపెనీ ఒకసారి సర్వర్ డౌన్ ఉంటుంది, ఇంకో కంపెనీ చేస్తాం. రీఛార్జ్ కావడం ముఖ్యం. క్యాష్ బ్యాక్ వస్తుంది మాకు, క్యాష్ బ్యాక్ ఉపయోగిస్తాం. సరే మీకు ఆ రీఛార్జ్ చేసేటప్పుడు ఆ రీఛార్జ్ యాప్ ఇది బయట ప్రైవేట్ కంపెనీ అన్నమాట. ఇప్పుడు జియో నుంచి కనెక్టివిటీ ఉన్న కంపెనీ రైట్. ఒక్కొక్కరు అట్లా వీళ్ళకి అలా ఇచ్చారనమాట. ఒకరు 7% ఇస్తానన్నారు, మీరు ఓన్లీ ఒక కంపెనీ ద్వారా 2%. ఇది ఏ కంపెనీ? పేబిల్ అనేది 2% ఇస్తుంది, జేడీపే ఉన్నది, ఎన్టీఎస్ఎం అని ఉన్నాయి, అవి 7%. సరే, వాళ్ళు ఎంత కమిషన్ తీసుకుంటారో మనకు అనవసరం. అలా అంటే ఆ కంపెనీ నుంచి 3 తీసుకుంటారా 4, మనకైతే 2 రూపాయలు అయితే మనకి ఇస్తున్నారు, అంతే కదా. అది ఇది కూడా ఒక కంపెనీ, మీకు అదే కంపెనీ చెప్పమనే దానికోసమే. ఊరికే మనం మాటలు చెప్పేసి లాభం ఏముండదు. అదే కంపెనీ ఉంటుంది రేపు కంపెనీ ఉండకుండా రీఛార్జ్ అయితే చేసుకుంటాం. ఏ కంపెనీలో వేసుకునే లేదు, మన క్యాష్ బ్యాక్ వచ్చే కంపెనీలో వేసుకుంటాం. రైట్. ఇప్పుడు ఒక కంపెనీ మోసం చేస్తే అంటే క్యాష్ అంటే ఇప్పుడు మనకి మోసం అంటూ ఉండదు, ఎందుకంటే రీఛార్జ్ చేసుకునే టైంకు అది సర్వర్ డౌన్ ఉన్నదనో లేకపోతే ఆ కంపెనీ ఆగిపోతే దాన్ని వదిలిపెట్టి ఇంకో కంపెనీలో మనం రీఛార్జ్ చేసుకుంటాం, దానిలో క్యాష్ బ్యాక్ పొందుతాం. ఆ వచ్చిన క్యాష్ బ్యాక్తో మనం లాభం పొందుతాం, కానీ ఆ కంపెనీతో కాదు. అంటే ఇప్పుడు మీరు 2-3 కంపెనీలతో టైఅప్ అయ్యి 2-3 కంపెనీలలో ఉన్నా నేను. రైట్. అయితే పేబిల్ అనే కంపెనీకి అయితే మనం డబ్బులు కట్టవలసిన అవసరం లేదు, ఫ్రీగా జైనింగ్ ఉంటుంది, దాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. అది 2% వస్తుంది, 2% వస్తుంది. కానీ జైనింగ్ మాత్రం నేను మాత్రమే చేయాలి, వాళ్ళు చేయడానికి వీల్లేదు జైనింగ్. ఎవరికైనా నేనే చేయాలి జైనింగ్. సరే, మీరే చేయాలా, వాళ్ళు రెఫర్ చేసడానికి వీల్లేదు. అట్లా ఆ 2% ఇది ఓన్లీ తెలిసిన డబ్బులు కట్టకుండానే మనం అందులో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక 50 మనం పేమెంట్ లేకుండానే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, 2% పొందవచ్చు. వేరే కంపెనీలో అయితే మనం డబ్బులు పేమెంట్ చేయాలి కొంత, అట్లా ఆ డబ్బులు పేమెంట్ చేయాలి. ఆ డబ్బులు కూడా మేమే పేమెంట్ చేస్తాం అవసరం వస్తే. ఓకే, ఇది సార్ చెప్పింది మీకు ఈజీ అనిపిస్తే మీకు నెంబరు సార్ చెప్పారు, మళ్ళీ నేను కింద కూడా పెడతాను సార్ నెంబరు. సార్ పేరు వెంకటేశ్వర్లు, గవర్నమెంట్ జాబ్ నుంచి ఏ దాంట్లో చేశారండి? రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేశారు, రిటైర్ అయిపోయారు సారు. ఇప్పుడు సార్ ఏజ్ ఎంతండి? 70 రన్నింగ్. 70 ఇయర్స్లో ఆయన ఎంతసేపు మాట్లాడారు. నేను ఒక 10-20 మాటలు మాట్లాడితే ఆయన దాదాపు 20 మినిట్స్ కంటిన్యూగా మాట్లాడి, ఈ వీడియో ఎంత లెంత్ వచ్చిందో నాకు తెలియదు, కానీ అంతసేపు కూడా చెప్పే బలం ఆయన దగ్గర ఉందంటే నిజంగా హ్యాండ్స్ అప్ గురుగారు. మీరు ఈ బిజినెస్ అంటే ఒక స్థాయికి తీసుకురావాలని అందరినీ, ఇది ఏంటంటే ఈయన లాభ పొందేది కాదు, ఇది అందరం లాభ పొందుదాం అనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నారు. కానీ దీంట్లో నాకు కూడా వచ్చేది ఏం కాదంటే, ఊరికే సార్ చెప్తానన్నారు, నా వీడియో ద్వారా యూట్యూబ్లో పెట్టుకుంటే సరే ఏమైనా బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఆయన సార్. ఇందులో పెట్టుబడి లేదు కాబట్టి ఇది అందరూ చేసుకునే అవకాశం ఉన్నది, ఇలా మోసపోయే అవకాశం లేదు, ఇలా ఇబ్బంది పడే అవకాశం లేదు. ఎవరైనా రీఛార్జ్ చేసుకుంటాం. ఒకసారి ఫ్రెండ్లీగా మనం 10 మందితో సంబంధం ఫ్రెండ్లీగా పెట్టుకోగలగాలి అంతే. దీని ద్వారా మన ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మన స్నేహితులను మనం అందరూ మర్చిపోయే పరిస్థితి వచ్చింది, వాళ్ళతో అవసరాలు పడక. ఏ అవసరం లేకపోయాక అతను మందలిచ్చుడు కూడా లేకుండా అయిపోయింది. అట్లా దూరం అవుతున్నాం మనం, బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ దూరం అవుతున్నాం. దీనివల్ల ఒక అవసరం ఏర్పడుతుంది, 10 మందికి చెప్పాలి, 10 మంది మనకు వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు, ఈ సంబంధం పెరుగుతుంది, ఆర్థిక సంబంధాలు కూడా పెరుగుతాయి.
ఆర్థికంగా బలపడాలి, మానవ సంబంధాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకునే ఉద్దేశంలో కూడా మీరు ఎవరికి నాకేం పని ఇవ్వచ్చు అనేది భావన రాకుండా మన అందరికి కూడా ఒకరితో పని ఉంటుంది అన్నట్టుగా మనం కలిసి ఉంటాం అనే భావన రావాలి. అట్లా ఇదివరకు ఏదో ఒక అవసరానికి మనం పక్కింటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరి ఇంటికి పోయేటువంటి అవసరాన్ని పెట్టుకుంటే అవసరం ఉన్నా పోతలేరు. వాళ్ళు అందరికీ అందుబాటులో ఉన్నాయి, అన్ని సరుకులు దగ్గర దుకాణాలు ఉన్నాయి, తర్వాత అన్ని చిన్న మొత్తాల్లో కూడా దొరుకుతున్నాయి, మనకు కావాల్సినంత మొత్తాల్లో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దానికి మనం పోయి తెచ్చుకునేది ఉంటుంది, కానీ పక్కింటి పోయి అడుక్కోవడం కానీ మన ఫ్రెండ్స్ని అడగడం కానీ ఇవి లేకుండా అయిపోయినాయి. ఏమైనా ఫైనాన్స్ బాధ్యతలు అవుతున్నాం తప్ప ఇక వేరే పరిచయాలు పెంచుకునే జోన్లో ఉంటలేము. ఈఎంఐ బాధితులం అవుతున్నాం కదా తప్ప మనం ఒకరితో సంబంధాలు పెంచుకునే విధంగా లేము. పరిచయాల ద్వారా మనం సమస్యలు సాధించుకునే విధంగా లేము. స్నేహితుల సహకారంతో కానీ, మన పక్క వాళ్ళ సహకారంతో కానీ, మన బంధువుల సహకారంతో కానీ మనం పైకి వచ్చేటట్టు లేము. బయట వాళ్ళ మీద ఆధారపడడం, బయట వాళ్ళతో అవసరమైతే ఇబ్బందులు పడడం ఇవే అవుతున్నాయి. కానీ మనం ప్రశాంతంగా జీవితం గడిపే అవకాశం లేకుండా పోయింది. సంపాదనతో అన్నీ సమకూర్తాయి, అన్ని విధాల నయం ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని బలంగా చేయాలని, దీన్ని పట్టు వదలకుండా చేయాలని ప్రయత్నంలో ఉన్నాను. అదే మీరు ఇందాక కంపెనీ పేరు చెప్పకపోవడంతో నేనేంటంటే కట్ చేయండి, మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు లైన్లో ఉంది. నా కంపెనీ పేరు చెప్పకపోయేసరికి నాకేమనిపించింది అంటే ఇది ఏమన్నా ఫ్రాడ్ కంపెనీ అట్లాంటి మీరు అన్నారు కదా, ఒకటి కాకపోతే ఒకటి టైఅప్ అలా ఉద్దేశంతో అలా వెళ్తామని. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ రీఛార్జ్ మొత్తం అందరూ కూడా పేబిల్ అనే కంపెనీ మాత్రం నిర్విఘ్నంగా నడుస్తుంది. ఇప్పటివరకు కంటిన్యూగా నడుస్తుంది. అది ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఏ విధమైన ఇబ్బంది లేదు. సరే, మీరు కూడా మోసపోయేది కాదబ్బా. రీఛార్జ్ అనేది ఆ స్పాట్లో అయ్యేది, ఎమ్మడే అవుతేనే మీకు 300 400 రూపీస్. ఇది మనకు తెలిసిన వాళ్ళతోనే, ఎందుకంటే బిజినెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు సార్ గురించి మొత్తం అన్ని వివరంగా చెప్తారు, కంటిన్యూగా ఆయన టచ్లో ఉంటారు. ఇది మీకు అంత వివరంగా ఉంది, ఎందుకంటే ఈయన మోసం చేసే మనిషి అయితే కాదు. ఎప్పుడు మీరు కూడా మోసపోయే అవకాశం వచ్చినప్పుడు మీరు డ్రాప్ కావచ్చు. ఎప్పుడు మోసపోతామనే అనుమానం మీకు వచ్చినట్టయితే డ్రాప్ కావచ్చు. అదే అది 100% మీరు చెప్పాలి. 100కి 100% ఇది మోసపూరితం కాదని చెప్పాలి. మోసం అవుతాని మీరు 50-50 ఛాన్స్ ఇచ్చినా, 1% ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు అనుమాన బీజం వాళ్ళలో ఫీల్ అయినప్పుడు అక్కడ అవకాశం ఏర్పడుతుంది మీరు భావించినప్పుడు మీరు ఊరుకోవచ్చు. అట్లాంటిది అయితే ఉండదు కదా, అట్లాంటిది మళ్ళీ అనుమాన బీజం పెట్టకూడదు. ఏం లేదు చెప్తున్నా. వాళ్ళకేమైనా అనిపిస్తే ఇప్పుడు వాళ్ళు లేని దాన్ని కూడా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి నేను ఎందుకు, వాళ్ళ అభిప్రాయం నేను ఎందుకు అనాలి? అభిప్రాయం తప్ప రైట్ అనేది నాకు అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, వాళ్ళు వద్దనుకుంటే ఊకోవచ్చు. కొందరు ఏమవుతారు, నాకేమొద్దు, పైసలు కూడా వద్దు, నాకు ఆదాయం కూడా వద్దు, నాకేమొద్దు, నాకు బాగా చాలు, నాకు పైసలు వద్దు, ఎవరు చెప్పను, నేను నేను నీకు చెప్పను, ఎవరు చెప్పను అంటే వాళ్ళు కూడా ఉంటారు. సరే, మీరు ఒకవేళ ఈ బిజినెస్లో చేరకపోయినా సార్ దగ్గర ఒకసారి మీరు ఏమన్నా కావాలంటే రీఛార్జ్ ఉంటే రీఛార్జ్ చేసుకోండి. మీరు ఒకవేళ నాకు వద్దు, ఇవన్నీ వద్దు, నేను రీఛార్జ్ చేసుకుంటానంటే ఆయన ఎలాంటి ట్యాక్స్ లేకుండా రీజనబుల్లో మీకు రీఛార్జ్ చేస్తారా? ఇంత అమౌంట్ అంటే అంత అమౌంట్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు జిఎస్టీ తీసుకుంటారు, జిఎస్టీ అట్లాంటివి ఉంటుంది కదా, అవి లేకుండా మీరు చేస్తారు. ఓకే, రైట్. అలా కూడా అనమాట. నాకు మళ్ళీ ఏం అవసరం లేదు, దీని బిజినెస్ సంబంధం ఏది అంటే 2% తక్కువ ఇచ్చినా తీసుకుంటాను. ఓకే, నాకు ఏ బిజినెస్తో సంబంధం లేదు, ఏం లేదు, నేను రీఛార్జ్ చేసుకుంటాను. నాకు 2% తక్కువ చేయండి అంటే 2% తక్కువ ఇచ్చినా తీసుకుంటాను. రైట్. అంటే ఇప్పుడు మీకు ఒక కంపెనీ జియోది ఏదన్నా 3000 ఉందనుకోండి, ఆ 3000 అంటే 3 2 600 60 రూపాయలు తగ్గించి మిగతా మీ దానిలో కొట్టొచ్చా? కొట్టవచ్చు. రైట్. అట్లా కూడా మనకు ఆఫర్ కిందనే దొరుకుతుంది. ఓకే సార్, హ్యాండ్స్ అప్ సార్. మీరు ఈ బిజినెస్లో మీరు ఇంతసేపు మీరు మాట్లాడుతున్నందుకు నేను మిమ్మల్ని అడిగిన దానికి కూడా సమాధానం ఎందుకంటే దీంట్లో మీరు ప్రావీణ్యంగా ఉన్నారు, ఇంతసేపు మాట్లాడుతున్నారంటే నిజంగా హ్యాండ్స్ అప్ సార్. మీకు ఈ బిజినెస్ గురించి క్లారిటీగా దీంట్లో 100కి 100% ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, మీకు అందరు హెల్ప్ చేయాలని. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకుంటే ఖాళీ రీఛార్జ్ చేసుకోండి, ఈ బిజినెస్ మాకేమవుతుంది ఇదన్న వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకోండి. సార్ నెంబర్ పెడతాను. 2% తక్కువ ఇవ్వండి. ఓకే, 2% కూడా మీకు ఓకే, రైట్. 300 చేసుకుంటే 6 రూపాయలు తక్కువ ఇస్తాను. ఓకే, అట్లా కూడా మీకు బెనిఫిట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఓకే బాయ్ చెప్పండి సార్. సార్ మీ ఫోన్ నెంబర్ మరోసారి చెప్పండి.
7569797988. ఓకే, ఒకటే నెంబరా? రైట్ సార్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.